హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులకు ఒక అదిరిపోయే శుభవార్త అండి. ఫిబ్రవరి నెలలో భారీగా పథకాలు అనేవి అమలు కాబోతున్నట్లయితే సమాచారం అండి. ఆ పథకాల ద్వారా లబ్ధిదారులకు ఎటువంటి లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి ఏమేమి పథకాలు ప్రారంభం కాబోతున్నాయి అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది. ఒకసారి విజిట్ చేసి నచ్చితే ఫాలో చేయండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పథకం అనేది అమలు కాబోతుందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులకు ఈరోజే పెన్షన్ అనేది మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఈరోజు పెన్షన్ ఎందుకు మంజూరు చేస్తున్నారు అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులకు ప్రతి నెల 1వ తేదీన మరియు 2వ తేదీన సామాజిక భద్రతా పింఛన్లు గ్రామవార్డు సచివాలయం సిబ్బంది పంపిణీ చేయడం జరుగుతుందండి. కాకపోతే ఫిబ్రవరి 1వ తేదీన ఆదివారం రావడం జరుగుతుంది. ఆదివారం వర్కింగ్ డే ఉండదు కాబట్టి గ్రామవార్డు సచివాలయం సిబ్బందికి సెలవు ఉంటుంది కాబట్టి ఆ రోజున పింఛన్ల పంపిణీ నిలుపుదల చేయడం జరిగిందండి. సో దానికి అనుగుణంగా ఒకరోజు ముందే అంటే జనవరి 31వ తేదీ ఈ రోజునే పెన్షన్లు అనేవి మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పింఛన్లకు అర్హత కలిగి ఉంటారో వారందరికీ ఈరోజు గ్రామవార్డు సచివాలయం సిబ్బంది ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రతి ఇంటింటికి నేరుగా వెళ్ళి పెన్షన్ అమౌంట్ అనేది అందించడం జరుగుతుంది అంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా పెన్షన్ల పంపిణీ అనేది ఈరోజు స్టార్ట్ కావడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 2వ తేదీ నుంచి రేషన్ దుకాణాల ద్వారా రేషన్ సరుకులు అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులు అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి ప్రభుత్వం అయితే. అదేవిధంగా ఫిబ్రవరి నెలలో కూడా 2వ తేదీ నుంచి 15వ తేదీ వరకు యథావిధిగా రేషన్ దుకాణాల ద్వారా రేషన్ సరుకులు అనేవి లబ్ధిదారులకు అందించబోతున్నట్లయితే సమాచారం అండి. రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారుడికి రేషన్ దుకాణాల దందు ఒక 5 కేజీల బియ్యం అదేవిధంగా చక్కెర అందించబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఇది ప్రతి నెల నిరంతరం జరిగే ప్రక్రియ అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒక లబ్ధిదారుడికి 5 కేజీల బియ్యం, సో సపోజ్ ఎగ్జాంపుల్ ఒక రేషన్ కార్డులో నలుగురు కనుక ఉన్నట్లయితే సో ఆ నలుగురు సభ్యులకు 20 కేజీల బియ్యం అదేవిధంగా ఒక 1/2 కేజీ చక్కెర ప్యాకెట్ అనేది ప్రభుత్వం అయితే రేషన్ దుకాణాల ద్వారా అందించడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా రేషన్ పంపిణీకి సంబంధించి కూడా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 2వ తేదీ తిరిగి మళ్ళీ పెన్షన్ పంపిణీ అనేది చేయడం జరుగుతుంది అంటే సమాచారం అండి. 1వ తేదీ పెన్షన్ పంపిణీ చేసినప్పుడు ఎవరైతే పెన్షన్లు తీసుకోకుండా ఉంటారో వారికి మళ్ళీ తిరిగి 2వ తేదీ పెన్షన్లు అనేవి మంజూరు చేయడం జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే. అదేవిధంగా జనవరి 31వ తేదీ ఎవరైతే పెన్షన్లు తీసుకోకుండా ఉంటారో అంటే టెక్నికల్ కారణంగా లేదా వేరే ఊర్లకు వెళ్ళి వాళ్ళు ఆ రోజు రాలేకుండా ఆ రోజు కనుక పెన్షన్ తీసుకోకుండా కనుక ఉన్నట్లయితే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వారికి తిరిగి మళ్ళీ ఫిబ్రవరి 2వ తేదీ యథావిధిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుంది అంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా పెన్షన్లు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది అనేది మనకి ఒక సమాచారం అయితే రావడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అదేవిధంగా భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక భారీ శుభవార్త అయితే తెలియజేయడం జరిగిందండి. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభావ పథకం కింద 2 విడతల్లో ఒక్కొక్క విడతలో 5,000 చొప్పున 2 విడతల్లో 10,000 రూపాయలు వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పీఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటి వరకు 21 విడతల్లో ఒక్కొక్క విడతలో 2,000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగిందండి. సో ఇప్పుడు పీఎం కిసాన్ 22వ విడత నిధులకు సంబంధించి అదేవిధంగా అన్నదాత సుఖీభావ 3వ విడత నిధులకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. రైతులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఈ నిధులు అనేవి త్వరలోనే జమ చేయబోతున్నట్లయితే సమాచారం అండి.
ఫిబ్రవరి నెలలోనే అంటే 3వ వారం లేదా 4వ వారంలో అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు 4,000 రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి డైరెక్ట్గా డీపీడీ రూపంలో జమ చేస్తామని అయితే ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. అదేవిధంగా పీఎం కిసాన్ 22వ విడత నిధులు అనేవి కూడా ఫిబ్రవరి నెలలోనే విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. పీఎం కిసాన్ 22వ విడత కింద భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా డీపీటీ రూపంలో 2,000 రూపాయలు జమ చేయడం జరుగుతుంది. సో ఓకేనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మాత్రం అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు 4,000 రూపాయలు, అదేవిధంగా పీఎం కిసాన్ 22వ విడత నిధులు 2,000 రూపాయలు, రెండు కలిపి 6,000 రూపాయలు జమ కావడం జరుగుతుందండి. సో ఎవరైతే ఈ కేవైసీ పూర్తి చేసుకొని ఉంటారో వారికి మాత్రమే వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లో డైరెక్ట్గా డీపీటీ రూపంలో ఈ నగదు అనేది జమ చేస్తామని అయితే ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. సో ఓకేనా, ఈ లోపలే మీరు ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోనండి. వ్యవసాయ కేంద్రాలు లేదా గ్రామవార్డ్ సచివాలయంకి వెళ్ళి మీరు మీ యొక్క వీకేవైసీ అనేది పూర్తి చేసుకోండి. సో అప్పుడే మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి ఈ యొక్క నిధులు అనేవి జమ కావడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఈ విధంగా ఫిబ్రవరి నెలలో ఈ పథకాలు అనేవి అమలు కాబోతున్నట్లయితే సమాచారం అండి. ప్రస్తుతానికి మనకి ఈ సమాచారం అయితే రావడం జరిగింది. ఈ పథకాలు అనేవి అమలు చేయబోతున్నట్లయితే సమాచారం. సో ఈ పథకాలకి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందండి. రాబోయే రోజుల్లో ఇంకేమైనా అప్డేట్స్ కనుక వచ్చినట్లయితే నేను వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ దానిలో పెట్టుకోండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ అనేది అవైలబుల్గా ఉంది, ఒకసారి విజిట్ చేసి నచ్చితే ఫాలో చేయండి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.